హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పీఆర్సీ, ఐఆర్ సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులపై ఏపీ ఎన్‌జీఓ కీలక ప్రెస్ మీట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 13,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అంశాలపై ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ గారు విశాఖపట్నంలోని ఎన్‌జీఓ హోమ్‌లో ఒక విస్తృతమైన విలేకరుల సమావేశాన్నయితే నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ప్రధానంగా నూతన వేతన సవరణ కమిటీ, పీఆర్సీ చైర్మన్ నియామకం, మధ్యంతర భృతి ఐఆర్ మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని సూటిగా కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత లేదా సమయం మించిన తర్వాత కూడా పీఆర్సీ ప్రక్రియలో జాప్యం జరగటం వల్ల ఉద్యోగుల్లో ఒక రకమైన ఆందోళన మరియు అనిశ్చితి నెలకొందని, దీన్ని తొలగించడానికి ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ చైర్మన్‌ను నియమించి నివేదిక రూపకల్పనకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వేతన సవరణ అనేది ఉద్యోగి యొక్క హక్కు మాత్రమే కాదు, అది వారి జీవన ప్రమాణాలను నిర్ణయించే కీలక ప్రక్రియ అని, కాబట్టి ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న జీవన వ్యయం దృష్ట్యా ఉద్యోగులపై ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోయిందని విద్యాసాగర్ గారు వివరించారు. సామాన్య ఉద్యోగులు, ముఖ్యంగా దిగువ స్థాయి సిబ్బంది మరియు ఉపాధ్యాయులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి, పిల్లల చదువులకు మరియు వైద్య ఖర్చులకు ఈ పెరిగిన ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐఆర్ అనేది ఉద్యోగులకు ఒక తక్షణ ఊరట ఐఆర్ అనేది తక్షణ ఊరటనిస్తుందని ఉద్యోగులకి, ఇది వారి మనోధైర్యాన్ని పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వ కాలం నుండి పేరుకుపోయిన సరెండర్ లీవ్ బకాయిలను ఒక క్రమ పద్ధతిలో ప్రతి నెల కొంత మొత్తంలో విడుదల చేయాలని, తద్వారా ఉద్యోగులకు రావాల్సిన హార్డ్ ఎండ్స్ హార్డ్ ఎండ్స్ వారి మనీ వారికి సకాలంలో అందుతుందని సూచించారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ ఏపీ ఎన్‌జీఓ సంఘం ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, రాష్ట్ర అభివృద్ధిలో మరియు తమ సంక్షేమ పథకాల అమలులో తాము ఎప్పుడు కూడా నిర్ణయాత్మక సహకారాన్ని ఆహ్, అందిస్తామని చెప్పేసి విద్యాసాగర్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 21,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరి ఇందులో ప్రధానంగా ఉద్యోగుల జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ ఉండటం అనేది అభినందనీయం అని, ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి ఇతర బకాయిలనే కాకుండా ఇదే స్ఫూర్తితో పరిష్కరించాలని, వాటన్నిటిని కూడా ఇదే స్ఫూర్తితో పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యు ఉద్యోగులకు మరియు గురుకుల పాఠశాలల సిబ్బందికి కూడా పదవీ విరమణ వయసును 60-62 ఏళ్లకు పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని తాము ఆశిస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇక మరో ముఖ్యమైన చారిత్రాత్మకమైన డిమాండ్ ఏమిటంటే, 2007వ సంవత్సరం కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి ఆ తర్వాత విధుల్లో చేరినటువంటి ఉద్యోగులను మెమో నంబర్ 57 ప్రకారంగా పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఇది వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉందని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరించాలని, ఈ విషయాన్ని తాము ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను గురించి ప్రస్తావిస్తూ వారికి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని మరియు పెన్షనర్లకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను సవరించాలని కోరారు. ఉద్యోగులందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్
ఏళ్ల తరబడి హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందటం లేదని, దీనివల్ల అత్యవసర సమయంలో ఉద్యోగ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని విద్యాసాగర్ గారైతే ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒకసారి భేటీ అయిందని, తదుపరి సమావేశంలో ఒక శాశ్వత పరిష్కారం వచ్చేలాగా తాము ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి డివి రమణాకర్ మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపినటువంటి సానుకూలతను రెగ్యులర్ ఉద్యోగుల విషయంలో కూడా చూపాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ విషయంలో ఏపీ జేఏసీ తరపున తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో విశాఖపట్నం జిల్లా నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యవర్గ సభ్యులైతే పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పారు.